వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు శాశ్వత భూ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి. పెంటపాడు మండలం ఉమామహేశ్వరంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈనాం భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ అర్హులైన రైతులకు రైతువారి పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొల్లిశెట్టి శ్రీనివాస్ పాల్గొని 39 మంది రైతులకు మొత్తం 83.64 ఎకరాల ఈనాం భూములకు సంబంధించిన రైతువారి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈనాం భూముల సమస్యలను పరిష్కరించి రైతులకు భూ హక్కులు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమం అని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను పూర్తిస్థాయి పరిశీలన అనంతరం ఎంపిక చేసి పట్టాలు జారీ చేశామని అన్నారు. త్వరలోనే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా అందజేయనున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ బొల్లిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రైతుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి పారదర్శకతతో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మండల తహసీల్దార్ సునీల్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలక్ష్మి, ఎంపీడీఓ రాంప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లు, వీఆర్ఓలు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు మరియు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎనగంటి సూర్యనారాయణ గారు, తర్వాత సూర్యప్రకాశ్ రావు గారు, మధుకూరు రామకృష్ణ గారు. ఈ ఒక్క గ్రామంలోనూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,96,383 రూపాయలని మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వడం జరిగింది, సీఎంఆర్ఎఫ్ నుంచి. మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 800 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆల్రెడీ చెక్కులు ఇవ్వడం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 7 కోట్ల రూపాయలు, 8 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చెక్కులు ఇచ్చారంటే ఇదివరకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వనటువంటి డబ్బు వచ్చిందనే విషయాన్ని నేను ఛాలెంజ్గా చెప్పగలను. ఎవరైనా వైసీపీ నాయకులు ఉంటే అడిగితే సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ఆల్రెడీ 960 మీటర్లని డ్రైన్స్ని కానీ రోడ్లు కానీ వేసాం. ఇంకా ఇక్కడ రోడ్లు ఆక్రమించుకుని ఉన్నారని చెప్పి అర్జీ వచ్చింది. అది కూడా ఎంఆర్ఓ గారు తెలియజేస్తా ఉన్నా. ఏ ఆక్రమణలో కొట్టేయండి, వాళ్ళ ఓట్లు మనకు ముఖ్యం కాదు, ఓట్ల కంటే కూడా ప్రజల శ్రేయస్సు ముఖ్యం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది బోధులు ఆక్రమిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను బౌంజీపాడు వెళ్ళే దారిలో చూస్తే బోధు సగానికి ఊడ్చేసుకుంటున్నారు రైతులు. ఏంటంటే అప్పుడు పట్టా ఇచ్చారు నీటి, ఎక్కడ కూడా ఈ బోధుల్లోనూ కానీ మాస్టర్ ప్లాన్లో కానీ పట్టాలు ఇవ్వడానికి లేదు. కాబట్టి ఎంఆర్ఓ గారికి చెప్పాను నేను, అవన్నీ కూడా కొట్టేయమని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు వర్షం వస్తే మొత్తం సేలన్నీ మునిగిపోతూ ఉన్నాయి, రైతులు నాశనం అయిపోతూ ఉన్నారు. ఆ రోజు వచ్చి మళ్ళీ మీరు మా పొలాలు చూడండి డబ్బులు ఇమ్మంటే మీకు ఇచ్చి 4-5 వేలు అరాకొరగా ఏమి సరిపో. కానీ దానికి ఈ బక్లీజ్ డిజైన్ తవ్వడానికి కూడా 35 లక్షల రూపాయలని నిమ్మల రామానాయుడు గారు శాంక్షన్ చేశారు. ఎర్రగాల వర్కులు కూడా 2,70,00,000 శాంక్షన్ చేశారు. నిధులు తీసుకొస్తాం, మీ దగ్గరుండి పని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం మీకోసం సదా శిరస్సు వంచి నిరంతరం పనిచేస్తూ ఉంది. మంచి అధికారులు ఉన్నారు మనకి. మన కలెక్టర్ గారు స్టేట్లో నెంబర్ 1 ర్యాంక్ సంపాదించారు, మన జేసీ గారు 2వ ర్యాంక్ సంపాదించారు. ఈ క్రెడిట్ అంతా మన జిల్లాకు వస్తుంది. ఇలాంటి అధికారులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పనిచేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అంటే మీ అందరి సంతోషం చూసి మాకు సంతోషంగా ఉంది. మేము వచ్చేటప్పుడు ఇది ఇంత పెద్ద విషయం అని అనుకోలేదు. నేను యాక్చువల్లీ అనుకున్నది మొత్తం విలేజ్ అందరికీ ఇచ్చేమో అనుకున్నాను, కానీ 8 ఏకర్స్ ఇచ్చామంటే కొంచెం అసంతృప్తి అనిపించేది. బట్ తొందరలోనే మిగతా అంతా కూడా సంకల్పం మంచిదైతే పని కూడా అదే విధంగా పరిగెట్టుకునే అవుతుంది. మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు ఏ పని చేసినా చాలా ప్రజల వైపు గురించి ఆలోచించి ఏం మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారు చేసి తాడేపల్లిగూడెంలోనూ రిజిస్ట్రేషన్ కోసం కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయడానికి కానీ
అన్నిట్లో కూడా ప్రజా సంక్షేమం వాళ్ళ యొక్క మంచి మాత్రమే చూస్తూ ఉంటారు. అలాంటి నాయకులు ఇలాంటి రోజుల్లో చాలా అవసరము. మన సీఎం గారు మీరు చూసే ఉంటారు, ఈ మే నెల 7-8 తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో చూసుంటారు. చెప్తారు, ఒక్క ఊరిలో ఒక్క సమస్య కూడా రెవెన్యూ సమస్య ఉండకూడదు, అందరికీ తప్పులేని పట్టాదారు బుక్స్ అన్నీ ఇచ్చేసేయాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. మా ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి లీడర్ సంకల్పం కూడా ఉంటే దాన్ని మరింత ముందుగా ఫాస్ట్గా చేయడానికి కుదురుతుంది. ఇది ఈనామ్ లైన్స్ అన్నీ కూడా మీకు తెలుసు, ఈనామ్ అబాలిషన్ యాక్ట్ 1945 ప్రకారం ఇవ్వాలి. దానికి ఇవ్వాలి అంటే అప్పుడు నుంచి కూడా దానికి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం లింక్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి శ్రీనివాసాచార్యులు గారు కానీ మన డిపార్ట్మెంట్ జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ గారు కూడా చాలా శ్రద్ధ తీసుకున్నది. ఆయన కొంచెం హెల్త్ బాగోకి ఈరోజు రాలేకపోయారు. అలాగే మన ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ సునీల్ గారు, మన డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మి గారు, డిపార్ట్మెంట్ విఆర్ఓస్ ప్రతి ఒక్కరూ కూడా పాపం చాలా కష్టపడ్డారు. ఎందుకంటే దీనికి రికార్డు అంతా ఉండి రెడీగా ఉంటే దాన్ని దగ్గరగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ రికార్డు దానికి లింక్స్ అంతా లేవు. వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి తహసీల్దార్ ఆఫీసులో కూర్చుని వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూర్చుని దానికి లింక్ డాక్యుమెంట్స్ ఒక టైం వరకు ఆన్లైన్లో ఉంటాయి. అంతకంటే పాతి అంతా కూడా రికార్డు, ఫిజికల్ రికార్డు ఉంటే దాన్ని వెరిఫై చేయించి వాళ్ళతో పాటు ఆ లింక్ అంతా తీసి చాలా కష్టపడి పనిచేశారు.